కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ అల్లా నామస్మరణతో మొదలు పెడుతున్నాను. ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు మనం చెప్పబోతున్నాము. ఈ ఫస్ట్ లెవెల్ సూఫీ ధ్యానం మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఈ సూఫీ ధ్యానాన్ని ఫస్ట్ లెవెల్ ధ్యానాన్ని చేసుకోవచ్చు. అయి తర్వాత సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఉన్నాయి. ఈ సెకండ్ లెవెల్లో మనము మంత్రోపదేశం చేస్తాము. ఆ థర్డ్ లెవెల్లో ఏదైతే బీజ రూపంలో ఉన్న నామము, ఆ నామాన్ని ఇస్తాము. ఆలస్యం చేయకుండా మనము ఆ పద్ధతి గురించి తెలుసుకుందాం. మనకి తెల్లవారుజామున 4 గంటలకి బ్రహ్మముహూర్తం అంటాము. ఆ తర్వాత అమృత వేళ అంటాము. ముస్లిమ్స్ అయితే తహజ్జుద్ కా వఖత్ అంటాము. ఈ సమయంలో 3 గంటల నుంచి 5:30-6 గంటల మధ్యలో ఉండే ఆ సమయాన్ని చాలా అమృత ఘడియలు, అమృత వేళ, అమృత సమయము అని చెప్తా ఉంటాము. ఈ సమయంలో గనక మనము ఈ సూఫీ ధ్యానాన్ని గనక చేస్తే అది 100% వర్క్ చేస్తుంది. మనకి శరీరంలో ఏం బాధలున్నా, మానసిక బాధలున్నా, ఆత్మపరమైన బాధలున్నా, అన్ని రకాల బాధలు ఈ ఒక్క మెడిటేషన్తో, ఈ ధ్యానంతో, ఈ సూఫీ మెడిటేషన్తో, ఈ సూఫీ ధ్యానంతో అన్నీ దూరం అయిపోయి మీరు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఇది చేసే విధానము ఇప్పుడు తెలుసుకుందాము. తెల్లవారుజామున 4 గంటల నుంచి 3 గంటల నుంచి 6 గంటల మధ్య సమయంలో ఎప్పుడైనా చేయొచ్చు. మీరు ఫస్ట్ రోజు ఏ టైంలో స్టార్ట్ చేస్తారో ఆ టైంలోనే ప్రతిరోజు చేయాలా. ఆ తర్వాత ఏ ప్లేస్లో కూర్చుంటామో ఆ ప్లేస్లోనే కూర్చోటానికి ప్రయత్నం చేయాలా. ఫస్ట్ దీక్ష 41 రోజుల దీక్ష ఇది. ఈ 41 రోజుల దీక్ష ఎవరైతే తీసుకుంటారో అది ఒక్కరోజు కూడా బ్రేక్ డౌన్ చేయకుండా, గ్యాప్ ఇవ్వకుండా 41 రోజులు కంపల్సరీ చెయ్యాలి. దీన్ని చేసేటప్పుడు దానికి విధి విధానాలు, నియమ నిమిషాలు చిన్నవి కొన్ని ఉన్నాయి. అవి పాటించుకొని మనము ఈ ధ్యానాన్ని కనుక చేస్తే అది చాలా చక్కగా మనకి పనిచేస్తుంది. ఫస్ట్ నియమం ఏంటంటే మనం ఈ 41 రోజులు కోడిగుడ్డు, మాంసము, నీస్ అనేది తినకూడదు. 41 రోజులు నీస్ అనేది ముట్టకుండా ఇది చెయ్యాలి. ఆ తర్వాత ఇంకా ఏమి నియమ నిబంధనలు లేవండి. మనము కంపల్సరీ 41 రోజులు పూర్తి చేస్తే ఫస్ట్ లెవెల్ పూర్తి చేసినట్టు చేసుకొని తెల్లవారుజామున లేచి మనము ఒక ప్లేస్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఫస్ట్ ముక్కుతో శ్వాస తీసుకొని నోటితో శ్వాస వదిలిపెట్టాలి. ఎలా అంటే ఇట్లా ఒక 11 సార్లు ముక్కుతో శ్వాస తీసుకొని నోటితో శ్వాస వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత మనము ఈ 2 చేతులు ఇలా బంధించుకొని మన ఒళ్ళో పెట్టుకోవాలి. లేదంటే ఏదైనా మీకు ముద్రలు తెలిసిన వాళ్ళు ఏ ముద్రైనా పెట్టుకొని ముద్రలైనా కూర్చోవచ్చు. ఏ ముద్ర లేకుండా ఉంటే ఖాళీ చేతులు ఇట్లా ఆకాశం వైపు చూపిస్తారు. 2 తొడల మీద 2 చేతులు పెట్టుకొని అట్లా అయినా ఈ ధ్యానం చేయొచ్చు. దీనికి ఫలానా ముద్ర ఇలా కూర్చోవాలి, ఇలా చేయాలని ఏం లేదు. మీరు చక్కగా కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోవచ్చు. లేదు మేము నడువుల నొప్పులు, కాళ్ళు వంగము పెద్దవాళ్ళు అనుకుంటే మీరు కుర్చీ మీద కూడా కూర్చోవచ్చు. అయితే కుర్చీ మీద కూర్చునే వాళ్ళు ఏం చేయాలంటే మీరు కాళ్ళ కింద దిండు కానీ ఒక దుప్పటి కానీ ఏదో ఒకటి మన భూమికి కాళ్ళ మధ్యలో ఏదో ఒక వస్తువు ఉండాలన్నమాట. ఏదో ఒక చాప కానీ కాళ్ళ కింద పెట్టుకోవాలి. కాళ్ళు ఒకదాని మీద ఒకటి అట్లా క్రాస్గా మెలేసుకొని కూర్చోవాలండి. అట్లా కూర్చొని మనము చాలా సింపుల్ టెక్నిక్, ఇది చాలా మందికి తెలిసిన టెక్నిక్, అందరు చాలా మంది చేస్తున్నారు. కానీ 100% దాంట్లో ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనము ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఎమ్మటే రకరకాల ఆలోచనలు, మనకి ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఆ ఆలోచనల్ని పక్కకు తోసేసి మనం ధ్యానం మీదకి రావాలి. ఈ ధ్యానానికి ఫస్ట్ లెవెల్లో ఉన్న టెక్నిక్ ఏంటంటే మనం ముక్కులో నుంచి లోపలికి వెళ్ళే శ్వాసని మన నాభి దగ్గర, అంటే బొట్టు అంటాం కదా,
ఈ నాభి దగ్గరికి మన శ్వాస తీసుకొని వెళ్ళాలి. ముక్కు ద్వారా శ్వాసని, కళ్ళు మూసుకొని ఈ శ్వాసని గమనించాలి. మనం లోపలికి వెళ్ళే శ్వాసని, మళ్ళీ బయటకు వచ్చే శ్వాసని గమనించాలి. అంతే, సింపుల్ టెక్నిక్. ఏమి పెద్ద విద్య కాదు, పెద్ద పని కాదు. మనం మనసు పెట్టి చేసే పని మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ముక్కు ద్వారా తీసుకునే శ్వాసని మన నాభి దాకా రావాలి, మన పొట్ట బయటికి రావాలి. మళ్ళీ ఆ శ్వాస ఎంతసేపు లోపల నిలుపగలుగుతామో అంతసేపు నిలపాలి. మళ్ళీ చిన్నగా నాభి దగ్గర నుంచి బయటికి ముక్కు ద్వారా బయటికి విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత మనం ఎంతసేపు అయితే ఉండగలుగుతామో అంతసేపు మళ్ళీ శ్వాస విడిచి ఉండి మళ్ళీ శ్వాస తీసుకోవాలన్నమాట. అలా శ్వాసకి గ్యాప్ను చూసుకొని మనము ఈ సూఫీ ధ్యానంలో ఉన్న ఫస్ట్ లెవెల్ని మనం 41 రోజులు కనుక పూర్తిగా చేసి 41 రోజులు పూర్తి చేసుకుంటే మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ఒక మనసులో ఒక ద్వారం తెరుస్తాడు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని చేరుకోవటానికి ఇది ఒక సులువైన మార్గము సూఫీ ధ్యానము. ఇప్పుడు ఈ పద్ధతి మనం మొత్తం తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పద్ధతి చేసుకొని మీ జీవితాన్ని మీ జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా ఆ పరమాత్మ మీ పైన కురిపించాలని ఆశిస్తున్నాను, దుఆ చేస్తున్నాను. అయితే మనము ఇప్పుడు దాకా ఈ వీడియో చూసాము. ఎవరైనా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ హైప్ అనే ఆప్షన్ని కూడా మనం క్లిక్ చేసి దాంట్లో పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఈ వీడియో కనుక ఇస్తే ఈ వీడియోని యూట్యూబ్ చాలామందికి చూపిస్తుంది. కాబట్టి మీ ప్రయత్నంగా మీరు ఈ సంకల్పము అందరికీ, ఈ సూఫీ ధ్యానము అందరికీ చేరుకోవాలంటే మనం అందరూ దీంట్లో భాగస్వాములు అవ్వి మనము ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేస్తే ఈ వీడియో అందరికీ చేరుకుంటుంది. ఈ సూఫీ మార్గంలో అందరూ నడిచి వాళ్ళ జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి, హైప్ చేయండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.